నమస్కారం, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. వెనిజులాను మేమే పరిపాలిస్తాం, ట్రంప్ సంచలన ప్రకటన. భారత్ కేవలం హిందువులదే అనే నినాదాలు వద్దు, మార్తోమా మాథ్యూస్ ప్రకటన. ల్యాండ్ పూలింగ్ రైతులు అధైర్యపడద్దు, అన్ని హామీలు నెరవేరుస్తాం, మంత్రి నారాయణ. వెనిజులాలో నెలకొన్న రాజకీయ సంక్షోభానికి అమెరికా ముగింపు పలికింది. వెనిజులా రాజధాని కరాకస్ పై అమెరికా సైన్యం జరిపిన మెరుపుదాడుల అనంతరం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శ్వేత సౌధం నుంచి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రెస్ మీట్ లో ట్రంప్ మాట్లాడుతూ వెనిజులాపై అమెరికా సైన్యం జరిపిన దాడి వీరోచితమైందని కొనియాడారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా సైన్యం ఇంతటి అద్భుత ప్రదర్శన ఇవ్వటం ఇదే తొలిసారి. స్పీడ్, నాణ్యత, చురుకుదనంతో మన బలగాలు ఆ దేశ రాజధానిని వశం చేసుకున్నాయి. మన మిలిటరీ సురక్షితంగా ఉంది, ఎవరూ మరణించలేదని ట్రంప్ గర్వంగా ప్రకటించారు. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ ముదురోను ఆయన సతీమణి సిలియా ఫ్లోర్స్ ను అమెరికా సైన్యం కస్టడీలోకి తీసుకుందని ట్రంప్ ధృవీకరించారు. ఇండియా ఓన్లీ ఫర్ హిందూస్ అనే నినాదాలు సరికాదని, దేశంలోని క్రైస్తవులు, ముస్లింలు బయటి వ్యక్తులు కారని తూర్పు క్యాథలిక్ మళకరా మెట్రోపాలిటన్ బెసిలియన్ మార్తోమా మాథ్యూస్ అన్నారు. మతపరమైన దాడులను ఆయన తీవ్రంగా విమర్శించారు. అధికారుల మౌనం వల్లే ఇలాంటి చర్యలు జరుగుతున్నాయని, వారు వాటిని చట్టబద్ధం చేస్తున్నారని ఆక్షేపించారు. కేరళలోని పణయం పాలాలోని సెయింట్ మేరీ చర్చిలో జరిగిన విందు సందర్భంగా మళంకరా ఆర్థోడాక్స్ సిరియన్ చర్చి అత్యున్నత అధిపతి అయిన మార్దుం మాట్లాడారు. క్రైస్తవులను లక్ష్యంగా చేసుకుని దాడి చేసే సంఘటనలు దేశవ్యాప్తంగా పెరుగుతున్నాయని, వీటిపై తక్షణ దృష్టి అవసరమని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి సమీప గ్రామాల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నామని మంత్రి నారాయణ వ్యాఖ్యానించారు. ఈ పనులు సుమారు 900 కోట్లతో జరుగుతున్నాయని వెల్లడించారు. రాజధాని నిర్మాణంతో పాటు గ్రామాలను అభివృద్ధి చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారని ప్రస్తావించారు. 6 నెలల్లోగా అన్ని గ్రామాల్లో మౌలిక వసతులు కల్పిస్తామని పేర్కొన్నారు. ల్యాండ్ పూలింగ్ సమయంలో ఇచ్చిన మాట ప్రకారం రైతులకు అన్ని హామీలు నెరవేరుస్తామని భరోసా కల్పించారు. ఈ విషయంలో అధైర్యపడవద్దని ధైర్యం చెప్పారు. రాజధాని గ్రామం ఐనవోలులో మంత్రి నారాయణ పర్యటించారు. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలం హసనాపురం గ్రామంలో రైతుల ఆనందోత్సాహాల మధ్య పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ చేపట్టారు. ప్రభుత్వ రాజముద్రతో ముద్రించిన పట్టాదారు పాసు పుస్తకాలను రైతులకు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పంపిణీ చేశారు. మంత్రికి ఘనస్వాగతం పలికారు గ్రామస్తులు, నేతలు, అధికారులు. మంత్రి ఆనం మాట్లాడుతూ మీ భూమి మీ హక్కు కార్యక్రమం ద్వారా రైతులకు సంపూర్ణ భూ యాజమాన్య హక్కులు కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రాజముద్రతో పాటు క్యూఆర్ కోడ్ వంటి భద్రతా ప్రమాణాలతో నూతన పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేస్తున్నామన్నారు. మొదటి విడత 130 కోట్ల 30 లక్షలు, రెండో విడతలో 130 కోట్ల 20 లక్షలు, మొత్తం ఇప్పటికి 260 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. రాష్ట్రం మొత్తం మీద 46,62,000 మంది రైతులకు 3,077 కోట్ల రూపాయలు విడుదల చేసి ఇవాళ మన రైతాంగానికి ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉందని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నాం. ఆత్మకూరు నియోజకవర్గం అంతా చూస్తే 34,223 మంది రైతులకి ఇప్పటికే 22,95,00,000 రూపాయలు మీ బ్యాంకు ఖాతాలకి జమ చేశామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రైతాంగానికి అన్ని విధాల ఈ ప్రభుత్వం మరి ఈనాడు పనిచేస్తుంది. ఆలోచించే ఇది ఈనాడు ఇచ్చేటువంటి పాస్ పుస్తకం. దాని మీద ఉన్నది రాజముద్రగా. దీనిలో రైతు యజమాని పేరు, ఫోటో, పేరు, అడ్రస్, ప్రభుత్వ అధికార ముద్ర, క్యూఆర్ కోడ్ గురించి తెలియని వాళ్ళు లేరు. వాళ్ళు ఫోన్ పే ఉన్న వాళ్ళందరూ కూడా ఫోన్లలో ఈ క్యూఆర్ కోడ్ కానీ తీసుకొని రికార్డ్ చేసుకుంటే ఈ పుస్తకం అక్కర్లా. ఇక తెలుగులో కూడా ప్రింట్ చేశారు, ఇంగ్లీషే కాదు తెలుగులో కూడా. తెలుగు వచ్చిన దానిలో కూడా ఫోటో ఉంది, ఎంబ్లం, ప్రభుత్వం ఎంబ్లం ఉంది. దీంతో పాటు మీ వివరాలన్నీ తెలుగులో. దీనికి క్యూఆర్ కోడ్ ఉంది. ఇది కూడా మీరు ఫోన్లలో రికార్డ్ చేసుకొని చూసుకునే అవకాశం ఉంది. భూమి, ఏ భూమి ఎక్కడుంది, ఎంత భూమి, ఆ భూమి యొక్క పరిస్థితులు ఏంటి, సర్వే నెంబర్ ఏంటి,
దానిలో ఉన్నటువంటి సబ్ డివిజన్ నెంబర్ ఏంటి, ఇవన్నీ వేసి ఇవాళ ప్రింటింగ్ ప్రెస్ లో మన డబ్బు ఎలా అయితే నోట్లు ప్రింట్ అవుతాయో ప్రింటింగ్ ప్రెస్ లో ఆ విధమైనటువంటి ప్రింటింగ్ ప్రెస్ లో ప్రింట్ అయినటువంటి కాగితాలు. ఇది మనం చాలా పవిత్రంగా ఉంచుకోవాల్సినటువంటి విషయం. ప్రతి పేపర్ మీద ప్రభుత్వ రాజముద్ర ఉంది, దీనిపైన కూడా ప్రభుత్వ రాజముద్ర, ప్రతి దానికి క్యూఆర్ కోడ్ ఉంది, ఈ యొక్క సింబల్ ఉంది. వీటిని ఎవ్వరు తొలగించగలిగినటువంటి పరిస్థితులు లేవు. ఇది ఎన్డీఏ కూటమి పాలన. అందుకనే ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఇవాళ పక్క పాస్ పుస్తకాలతో మీ భూమి మీ హక్కు, ప్రభుత్వ రాజముద్రతో పట్టదారు పాస్ పుస్తకం అని చెప్పి ఇవాళ మీకు పంపిణీ చేస్తున్నది ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అని చెప్పి నేను మీకు మనవి చేస్తాను. ఇది పనితీరు. ఈ పుస్తకం ఒకవేళ మీ దగ్గర ఇంట్లో పెట్టి బ్యాంకుకి వెళ్ళినా మీ ఫోన్లో ఈ యొక్క క్యూఆర్ కోడ్ కానీ రికార్డ్ చేసుకుంటే అది చూపించిన విలువ. ఈ రకమైనటువంటి సెక్యూరిటీ లైన్ ఉంటుంది. ఇది రిజర్వ్ బ్యాంక్ లో ప్రతి నోటు మీద రిజర్వ్ బ్యాంక్ నుంచి వచ్చినటువంటి 500 రూపాయల కాగితం. ఈ 500 రూపాయల నోటుకి విలువ ఉందంటే దీని మీద ఉన్నటువంటి ఈ లైన్ ఇది రిజర్వ్ బ్యాంక్ నుంచి వచ్చిందని లెక్క. ఇది కానీ లేదనుకోండి, ఇది కూడా దొంగ నోటే. రిజర్వ్ బ్యాంక్ ఇచ్చేటువంటి నోట్ల పైన ఏదైతే సెక్యూరిటీ లైన్ ఉందో ఆ సెక్యూరిటీ ట్యాగ్ ని దీనిలో కూడా, ఆ సెక్యూరిటీ థ్రెడ్ దీంట్లో కూడా ఉంది. ఇది ప్రభుత్వం యొక్క పరిపాలన. అందుకే దీనికి విలువైనటువంటి పాస్ పుస్తకం అంటున్నాం. అక్కడ ఆ రూపాయికి ఎంత విలువ ఉందో ఇక్కడ ఈ పాస్ పుస్తకానికి అంత విలువ. మన 5 మండలాల్లో ఇవాళ మనం చేసినటువంటి సర్వేలో ఇప్పటికే 5,000 చిల్లర పాస్ పుస్తకాలు తేలిని. ప్రతి ఊర్లో నిన్నటి నుంచి మొదలు పెట్టారు. ఇవాళ నుంచి నేను కర్నూలు జిల్లా కోసిగి మండలం ఆర్లబండ గ్రామంలో శ్రీ అంబు భవానీదేవి రథోత్సవం ఉదయభానుడు కనుమరుగవుతుండగా వేలాది మంది భక్తుల మధ్య కన్నుల పండుగగా సాగింది. పీఠాధిపతి శ్రీ మర్రిస్వామి తాత కృష్ణస్వామి ఆధ్వర్యంలో వేలాది మంది భక్తులు ఈ రథోత్సవాన్ని తిలకించేందుకు కర్ణాటక, ఆంధ్ర రాష్ట్రాల నుంచి తరలివచ్చారు. ఈ రథోత్సవాన్ని తిలకించేందుకు టీడీపీ జిల్లా మాజీ అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి, భరద్వాజ్ శెట్టి, కొండగేని వీరారెడ్డి, పంపావతి నాడిగేని వీరారెడ్డి తదితర కార్యకర్తలతో విచ్చేశారు. అదేవిధంగా మంత్రాలయ టీడీపీ ఇన్ఛార్జ్ రాఘవేంద్రారెడ్డి సోదరుడు రామకృష్ణారెడ్డి, ముత్తిరెడ్డి రామిరెడ్డి, అయ్యన్న నరసరెడ్డి వేరువేరు సమయాల్లో శ్రీ అంబా భవానీ దేవికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం మర్రిస్వామి తాతకు, కృష్ణస్వామికి శాలువాలు కప్పి పూలమాలతో పాలకుర్తి తిక్కారెడ్డి సన్మానించి వారి ఆశీర్వాదాలు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో మజ్జిగ రామాజీ, అయ్యప్ప, మల్లికార్జున, హనుమేష్, కోట్రష్ గౌడ్, చెన్నబసప్ప తదితరులు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా మంత్రాలయం కౌతాలం మండలంలో ఎంపీడీఓ ఆఫీసులో శనివారం ఏపీయూడబ్ల్యూజీ నూతన కమిటీ ఎన్నిక యూనియన్ నిర్వహించారు. జర్నలిస్ట్ ఏపీయూడబ్ల్యూజీ నూతన కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షులు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా ఉపాధ్యక్షులు చాంద్ బాషా, జిల్లా సహాయ కార్యదర్శి హనుమేష్, తాలూకా అధ్యక్షుడు జయరాజు, తాలూకా సహాయ కార్యదర్శిగా ఆరిఫ్ పాల్గొన్నారు. మండల గౌరవ అధ్యక్షులు రామాంజనేయులు, గౌరవ సలహాదారు మహమ్మద్, కౌతాలం మండల అధ్యక్షులుగా అంజిరి, ఉపాధ్యక్షులు శివకుమార్, సాదిక్, రాము, ఫారూక్, ప్రధాన కార్యదర్శి కాకం రామాంజనేయులు, ఆర్గనైజర్ కార్యదర్శి బలరాం, కోశాధికారి అనిల్, సహాయ కార్యదర్శులు శరణం బసవ, హుసేన్, తోవి ఈరన్న, రమేష్ బసవరాజు, సభ్యులు మహమ్మద్, బసవ రామ్మూర్తి, రమేష్, యూనియన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. విజయ్ గారిని అధ్యక్షుడిగా నిర్ణయించుకోవడం జరిగింది. విజయ్ అయితే ఈ 3 ఏళ్ల కాలంలో ఏపీడబ్ల్యూ జిల్లా కమిటీ, తాలూకా కమిటీ ఏపీలకు ఇచ్చిన కౌతాలం హెడ్ క్వార్టర్లో సమావేశం నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈరోజు ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది ఏమంటే మన రాష్ట్రంలో
పెద్ద జర్నలిస్ట్ యూనియన్ ఏపీడబ్ల్యూజే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనమందరూ నీట్గా బట్టలు వేసుకుని ఇట్లా వచ్చినాము, ఈరోజు ఈ సమావేశంలో కూర్చున్నాము. మనకి స్థావరం ఏంటి? ఇల్లు కదా, మనకు ఒక ఇల్లు. ఆ ఇల్లు భూమి ఉన్నంతనే మనం నీట్గా బయటకు వచ్చి చేసాము. మనకి ఇల్లే లేకపోతే, ఒక స్థానమే లేకపోతే ఈరోజు జర్నలిస్ట్గా చెప్పుకోవడానికి ఏం లేదు మనకి. మనం ఏం తప్ప ఏర్పాటు చేయడానికి మీకు అందరూ తెలిసిన విషయమే. గత ఏడాది పాటు కొత్త కమిటీ ఏర్పాటు చేయాలని మరి మేము ఆ ఒక కమిటీ ఏదైతే పిలుపునిస్తామో ఆ పిలుపును అందిపుచ్చుకొని మన తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం కోనపరెడ్డిపల్లి గ్రామం రామాలయం గుడిలో శనివారం రాత్రి 1 గంట ప్రాంతంలో చోరీ చేయబోయి గ్రామస్తులకు దొంగలు పట్టుబడ్డారు. గత కొంతకాలంగా పాకాల మండలంలో పలుచోట్ల దొంగతనాలు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న దొంగల ముఠ కోనపరెడ్డిపల్లి గ్రామస్తులకు పట్టుబడ్డారు. దొంగలను పాకాల పోలీస్ స్టేషన్కు సమాచారం ఇచ్చి అప్పగించారు. ఈ మధ్యకాలంలో పాకాల మండలంలో పలు ఆలయాల్లో చోరీలు జరిగాయి. పాకాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను 42% బీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాత ఎన్నికలకు వెళ్లాలని బీసీ జాతీయ కార్యదర్శి బాణాల అజయ్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెండింగ్ లో ఉన్న విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఆయన కోరారు. ఆర్ కృష్ణయ్య చేస్తున్న ఉద్యమానికి మద్దతు తెలుపుతూ డాక్టర్ అరుణ్ బాబు నాయకత్వంలో బీసీ ఉద్యమం మరింత బలోపేతం అవుతుందని, విద్యార్థులతో పాటు మేధావులు, రిటైర్డ్ జడ్జిలు, డాక్టర్లు, ప్రొఫెసర్లు ముందుకొచ్చి బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేస్తున్నారని తెలిపారు. త్వరలో ఆర్ కృష్ణయ్య ఆదేశాలతో, డాక్టర్ అరుణ్ బాబు సలహాలతో బీసీ చైతన్య యాత్ర చేపడతామని, రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాను గ్రామీణ ప్రాంతాలు తిరిగి బీసీలకు అన్యాయం చేసిన పార్టీలను ఎంటగడుతూ బీసీలను చైతన్యం చేసి రానున్న రోజుల్లో బీసీ రాజ్యాన్ని సాధించుకుంటామని తెలిపారు. రాబోయే రోజుల్లో బీసీలో ఉద్యమానికి ఇది ఒక మంచి పరిణామం. అంతేకాకుండా నిన్న జరిగినటువంటి ఒక చిన్న మీటింగ్లో డాక్టర్ అరుణ్ బాబు గారి ఆధ్వర్యం లోపల రిటైర్డ్ జడ్జిలు కూడా ఈరోజు ముందుకు వస్తూ ఉన్నారు. మరి అరుణన్న గారి ఆధ్వర్యం లోపల ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడానికి డాక్టర్లు, ప్రొఫెసర్లు, లాయర్లతో పాటు రిటైర్డ్ జడ్జిలు కూడా ముందుకు రావడం అనేది ఇది ఒక పెద్ద శుభ పరిణామం. మరి టైగర్ ఆర్ కృష్ణన్న గారు గత 50 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి ఈ ఉద్యమానికి ఈరోజు ఒక రూపానికి వచ్చింది. ఈరోజు ఈ ఉద్యమం తీవ్ర స్థాయిలో ముందుకు బలోపేతం అవుతుంది. మేధావులు, విద్యార్థులు, మేధావులతో పాటు రిటైర్డ్ జడ్జిలు, ప్రొఫెసర్లు, లెక్చరర్స్, డాక్టర్స్, ఇంజనీర్స్ అందరూ కూడా ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. అన్న చేసినటువంటి వేలాది 50 సంవత్సరాలలో టైగర్ ఆర్ కృష్ణన్న గారు వేలాది ధర్నాలు, రాస్తారోకలు, విద్యార్థుల సమస్యలపై, స్కాలర్షిప్ల విషయంలో అయితేనేం, గురుకుల పాఠశాల విషయంలో అయితేనేం పోరాటాలు చేసి దాదాపు వేలాది గురుకుల పాఠశాలలే కానీ, హాస్టల్లే కానీ ఈరోజు వచ్చాయంటే అది అన్న ఆధ్వర్యంలో. అంతేకాకుండా అన్న కల్పించినటువంటి స్కాలర్షిప్లో ఈరోజు చదువుకున్నటువంటి విద్యార్థులు ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్స్, ఇంజనీర్స్, లాయర్స్ అయ్యారు. వీళ్ళందరూ కూడా ఈరోజు చైతన్యమైతూ ఈరోజు టైగర్ ఆర్ కృష్ణన్న గారికి మద్దతు తెలపడానికి, మరి డాక్టర్ అరుణ్ బాబు గారి నాయకత్వంలో ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు అన్న చదివించినటువంటి స్కాలర్షిప్ పొందినటువంటి విద్యార్థులు దాదాపు 40 లక్షల మంది ఉన్నారు. ఈ 40 లక్షల మందిని మేము గ్రామాన తిరిగి వాళ్ళని చైతన్యపరుస్తూ బీసీల పక్షాన ఉండాలని, బీసీల రాజ్యం వచ్చే దిశగా డాక్టర్ అరుణ్ బాబు గారి నాయకత్వంలో ముందుకు సాగడానికి మేము సిద్ధమవుతా ఉన్నాము. త్వరలోనే ఆ ప్రణాళిక తయారు చేసినాము. మేము అరుణ గారి సహకారంతో, సలహాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మేము పర్యటించి బీసీలను ఐకమత్యం చేసి వాళ్ళని చైతన్యపరిచి 70 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీలో మనకు బీసీలకు రాష్ట్రంలో దోచుకున్నారు, కానీ బీసీలకు ఎలాంటి న్యాయం చేకూర్చలేదు. ఇదే విధంగా మొన్న జరిగినటువంటి 42% బిల్లు అన్నారు, అది పసాలైన బిల్లు, ఎలాంటి తప్పుల తడాక, అది దేనికి పనికిరాని బిల్లు. ఖాళీ బీసీలను నమ్మించి ఓట్లు దండుకోవడానికి స్థానిక సంస్థ ఎలక్షన్లో కానీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీలో కానీ, రేపు రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లో కానీ ఓట్లను దండుకోవడానికి కోసమే కాంగ్రెస్ పార్టీ చేస్తుందే తప్ప దాంట్లో ఎలాంటి పసలేదు. వాళ్ళకి చిత్తశుద్ధి ఉన్నట్లయితే మొన్న జరిగిన పార్లమెంట్ సెషన్లో పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీకి 236 మంది ఎంపీలు ఉన్నారు. వాళ్ళు ప్రైవేట్ బిల్ పెట్టొచ్చు. బీజేపీ పార్టీ దానికి సిద్ధంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చినట్లయితే వాళ్ళు కూడా సహకరించడానికి. కానీ రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్ల ఎలాంటి అవగాహన లేని రాహుల్ గాంధీ
ఈరోజు భారత్ జోడో యాత్ర అని చెప్పేసి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు రాజ్యాంగాన్ని పట్టుకొని తిరిగారు. ఈరోజు ఖబర్దార్ రాహుల్ గాంధీ, మీకు బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి చిత్తశుద్ధి లేదు. గత 70 సంవత్సరాలలో స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలైనా ఈ రోజుకి బీసీలో అణిచివేయబడ్డారు. ఉక్కు తిరుపతి జిల్లా వడమాలపేట మండలం ఏఎంపురం పంచాయతీ పరిధిలోని తడుకు ఆర్ఎస్ గ్రామంలో దివంగత రిటైర్డ్ టీచర్ గాదిరాజు రామకృష్ణరాజు 10వ వర్ధంతి పురస్కరించుకుని ఆయన కుటుంబ సభ్యులు శనివారం ఘనంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. రామకృష్ణరాజు జ్ఞాపకార్థం ఆయన సతీమణి గాదిరాజు అమ్మనమ్మ, కుమారులు నరేంద్ర వర్మ, జితేంద్ర కుమార్, మనవళ్లు జయకృష్ణరాజు, నీలా కృష్ణరాజు, మనవరాళ్లు పూర్ణాశ్రీ, ఆశాలత, అనుశ్రీ ఆధ్వర్యంలో ఈ సేవా కార్యక్రమం చేపట్టారు. నాకు తెలుసు అతను ఈ ప్లేస్లోనే కాల్చి దామక్రియలు చేశాము. 10 ఏళ్ళుగా అన్నదానం చేస్తూ ఉన్నారు. చుట్టూరు ప్రజలకి, భవన అందరికీ ఒక అన్నదానానికి 100 మంది 200 మంది వచ్చి తిండిపోతూ ఉంటారు. అది ఇక్కడ ఊర్లో ఉండే వాళ్ళందరూ, రైతులు అందరూ పాల్గొని పార్టీ దీన్ని విజయవంతం చేసినాము. టీచరు చనిపోయి 10 సంవత్సరాలు అయింది. ఆ 10వ వర్ధంతి సందర్భంగా చుట్టుపక్కల గ్రామస్తులకి 10 మందికి అన్నదానం ప్రతి సంవత్సరం చేస్తున్నాం. తిరుపతి జిల్లా ఏఎంపురం పంచాయతీ తడుకు ఆర్ఎస్ గ్రామంలో ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ ఉండడం ఆనవాయితీగా చేస్తున్నాం. శివరాత్రికి మా అమరేంద్ర కుమార్ ఇది టీటీడీ ఎంప్లాయీ, అతను చనిపోయిన రోజు దానికి 3 సంవత్సరంలో 3 సార్లు ప్రతి సంవత్సరం చేయడం ఆనవాయితీగా నిర్వహిస్తున్నాం. పేదవాళ్ళ చుట్టుపక్కల ఉండేవాళ్ళు. రిటైర్డ్ టీచరు, నేను అతని కొడుకుని, చిన్న అబ్బాయిని. అతను చనిపోయి 10 సంవత్సరాలు అయింది. ప్రతి సంవత్సరం అన్నదానం అనే కార్యక్రమం ప్రతిసారి చేస్తున్నాం. సంవత్సరం ఎక్కువ మంది జనాలకి అన్నదానం చేస్తూ 10వ వర్ధంతి సందర్భంగా ఇప్పుడు గ్రాండ్గా అన్నదానం కార్యక్రమం చుట్టుపక్కల గ్రామస్తులు వచ్చి భోజనం చేసుకుని విజయదశమి. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ రామాతపూర్లో ఆర్ఎస్ఎస్, బీజేపీ, విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ ఆధ్వర్యంలో భారీ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా బజరంగ్ సేన సంజయ్ కుమార్ మాట్లాడుతూ హిందూ యువకుడు టిప్దాస్ను కాల్చి చంపిన ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 1971లో కాంగ్రెస్ తీసుకున్న అనాలోచిత నిర్ణయాలే నేటి పరిస్థితికి కారణమని, పాకిస్తాన్ను 2గా విడగొట్టి ఒక దేశాన్ని పూర్తిగా ముస్లింలకు అప్పగించారని కాంగ్రెస్పై విమర్శలు చేశారు. బంగ్లాదేశ్లో త్రిపురతో కలిపి ప్రత్యేక హిందూ దేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఒక ప్రదర్శన చేసి ఖండించారు. యాక్చువల్లీ ఈ ప్రాబ్లం ఎక్కడి నుంచి వచ్చిందంటే 1971లో కాంగ్రెస్ అనాలోచిత నిర్ణయం వల్ల అప్పుడే హిందువులకు వేరే దేశం చేయకుండా పాకిస్తాన్ 2 దేశాలుగా విభజించి ఒక దేశాన్ని మొత్తం ముస్లింలకే అప్పచెప్పారు. అక్కడ ఉన్న హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఒక దిక్కు చేసి ఒక దేశంగా ఏర్పరచడంలో కాంగ్రెస్ గవర్నమెంట్ 1971లో విఫలమైంది. తర్వాత ఇప్పుడు మన ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే చికెన్ నెక్ విడదీసి హిందువుల యొక్క రాష్ట్రం ఒకటి ఏర్పాటు చేయాలి బంగ్లాదేశ్లో అని విశ్వ హిందూ పరిషత్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, బజరంగ్ దళ్ అన్ని హిందూ సంస్థలు కోరుతున్నాయి. బీజేపీ ప్రభుత్వానికి మా ఒక్క డిమాండ్ ఏంటంటే ఇప్పుడు హిందువుల కోసం బంగ్లాదేశ్లో త్రిపురతో కూడిన ఒక సపరేట్ దేశాన్ని ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం హిందువులందరూ. తర్వాత 1971లో ఈ విభజన ఎట్లా అయిందంటే ఈ హిందువులు ఎవరైతే దళిత సోదరులు, అణగారిన వర్గాల సోదరులందరూ ఒక అభిజిత్ మండల్ అనే మూర్ఖుని వల్ల అక్కడ చిక్కుకపోయినారు. 1971లో ఇండియాకు, మన భారతదేశానికి రమ్మంటే రాకుండా వాని స్వార్థం కోసం, వాని లా మినిస్ట్రీ కోసం బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువుల మీద దాడిని ఖండిస్తూ ఇక్కడ రామంతపూర్, అప్సిగూడ నగర వాసులందరూ కూడా ఏకమై మనము నిరసన తెలియపరుస్తున్నాం. క్యాండిల్ ర్యాలీ మనం జరిపాం. ముఖ్యంగా భారతదేశము పెట్టిన భిక్ష బంగ్లాదేశ్. ఆ రోజున బంగ్లాదేశ్ ఏర్పడటానికి ముఖ్యంగా భారతదేశం కారణం. ఆ రోజున 90,000 మంది
పాకిస్తానీ సైనికులని 2 నెలల పాటు మనం పోషించాం. ఇందువలన బంగ్లాదేశ్ ఏర్పడటానికి మన మూలంగా ఏర్పడినటువంటి బంగ్లాదేశ్ ఈ రోజున అక్కడ ఉన్నటువంటి హిందువులని కాల్చివేస్తుంది. వాళ్ళు మైనారిటీస్ని కాల్చివేస్తుంది. మైనారిటీలను ఎక్కడుంటే అక్కడ కాల్చివేసే పని అయితే అది తప్పు, పూర్తిగా తప్పు. కాబట్టి దీనికి నిరసనగా రామంతపూర్, హబ్సిగూడ ప్రజలు వ్యతిరేకంగా దీనిని నిరసన తెలియపరుస్తూ క్యాండిల్ ర్యాలీ మన యొక్క చిన్న చెరువు దగ్గర నుంచి భారత మాతా విగ్రహం వరకు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వెనిజులాను మేమే పరిపాలిస్తాం, ట్రంప్ సంచలన ప్రకటన. భారత్ కేవలం హిందువులదే అనే నినాదాలు వద్దు, మార్తోమా మాథ్యూస్ ప్రకటన. ల్యాండ్ పూలింగ్ రైతులు అధైర్యపడద్దు, అన్ని హామీలు నెరవేరుస్తాం, మంత్రి నారాయణ. ఇవే ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1TV.